హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మరి మనం చేసే పూజలు, వ్రతాలు, సత్కర్మలు మనకు ఎలా సహకరిస్తాయి అనేది మనం లాస్ట్ తెలుసుకున్నాం కదా. మరి పుణ్యక్షేత్రాలను సేవించటంలో మహాత్ముల యొక్క సేవాభాగ్యం మనకి లభిస్తుంది. ఇప్పుడు పుష్కరాలు జరుగుతున్నాయి, సరస్వతి పుష్కరాలు. ఎన్నో లక్షల మంది స్నానం చేస్తున్నారు. అయితే ఊళ్ళు తిరగాలనే కోరిక కొంతమంది, తరించాలనే కోరిక కొంతమంది, మహాత్ములైన వారిని కలుసుకోవాలనే ఆలోచనతో కొంతమంది, మరి దేవాలయాలు దర్శించాలనే ఆశ కొంతమందికి, అలా సరదాగా ఎలాంటి మనస్తత్వంతో ఉన్నా కానీ మొత్తానికి స్నానం చెయ్యాలి అని యాత్రలకి వెళ్తున్నారు కదా. మరి ఆ పుణ్యక్షేత్రాలను చూడటం వలన మనకి మహాత్ముల యొక్క సేవాభాగ్యం కూడా కలుగుతుంది. అప్పుడు దానివల్ల మనకి ఏమవుతుంది, శ్రద్ధ కలుగుతుందన్నమాట. ఇంకా దానివల్ల హరికథ శ్రవణం చేయాలనే కోరిక కూడా పుడుతుంది. అంటే వారు చెప్పే మాటలు విన్నామనుకో, మనం రెండు మాటలు మన మనసులోకి ప్రవేశించినా కూడా అప్పుడు హరిని ఏంటి అని తెలుసుకోవాలనే ఆశ కూడా కలుగుతుంది మనకి. అసలు ఆ శ్రవణంతోనే భగవంతుడైన వాసుదేవుని కథల యందు మనకి మరింత కోరిక కలుగుతుందన్నమాట. మరి సత్కర్మ చేయాలనే బుద్ధి పుట్టినప్పుడే చేసేయాలి, సందేహం పడకూడదు. దానివల్ల మనకి మంచి జరుగుతుంది, మహాత్ములను సేవించే భాగ్యం లభిస్తుంది, 10 మందికి అన్నదానం చేయాలనే దానగుణం కలుగుతుంది. అప్పుడు భక్తి అనేది మనసులో నాటుకుపోతుంది. తరచూ మనం గురువుల్ని దర్శిస్తూ ఉంటాం, తీర్థయాత్రలు చేస్తూ ఉంటాం, దాన ధర్మాలు చేస్తారు. ఆ మహాత్ముల అనుగ్రహంతో అహంకారం అనేది మన మనసు నుండి పోగొట్టుకొని మన మనసుని ప్రయత్నపూర్వకంగానైనా మనం చక్కగా భక్తిభావంతో నింపుకుంటామన్నమాట. ఒకవేళ నిండుగా చేయలేకపోయినా కనీసం నియంత్రించుకోగలుగుతాం మనం. శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః హృద్యంతస్థో యభద్రాణి విధునోతి సుహృత్సతాం అని మనకి తెలియజేస్తున్నారు కదా. అంటే శ్రీకృష్ణ కథలు వినేవారిని, చెప్పేవారిని కూడా పవిత్రుల్ని చేస్తాయన్నమాట ఆ కథలు. మరి కృష్ణుడు తన కథలను వినేవారి అంతరంగంలో ఉన్నవాడై బుద్ధిలోని అమంగళ వాసనల్ని పోగొడతాడన్నమాట. ఆయన సాధు సత్పురుషులకు మంచి చేస్తాడు. పుట్టినప్పటి నుంచి మనిషిని ఏదో ఒక సందేహం పీడిస్తూనే ఉంటుంది. మరి బంధువుల మీద కానీ, తను చేసే పని మీద కానీ, చివరికి తన మీద తనకే సందేహం కలుగుతుంది ఒక్కొక్కసారి. అటువంటి సందేహ బుద్ధి కలిగి ఉంటే ఒక్కొక్కసారి మనం దేవుణ్ణి కూడా సందేహిస్తామన్నమాట. అందుచేత భాగవతాన్ని శ్రవణం చేయాలి, పారాయణం చేయాలి, శ్రీకృష్ణుణ్ణి కీర్తించాలి. మరి ఆ పరమాత్మ కొలువై ఉన్న క్షేత్రాల్ని మనం దర్శిస్తూ ఉండాలి. అప్పుడు పరమాత్మ హృదయంలో కొలువై ఉంటాడన్నమాట. అసలు పరమాత్మ అంటే ఎవరు, ఎక్కడ ఉంటాడు? ఇలా భక్తి గల వారి హృదయంలోనే ఉంటాడు ఎప్పుడు. మరి మిగతా వారిలో ఉండడా అంటే ఉన్నాడు. వారి అంతరంగం మలినమై ఉందన్నమాట. బుద్ధి కల్మషమై ఉంది. ఆ మలినాన్ని తొలగించుకొని ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుణ్ణి సేవిస్తే అప్పుడు ఆయన కనిపిస్తాడు. మరి మన వెంట ఉండి నడిపిస్తాడు. అలాగే మన సందేహాలను కూడా మాపేసి ఆయన వారిని బుద్ధిజీవుల్ని చేస్తాడన్నమాట. భగవంతుడు అంటే ఒక వెలుగు, ఒక ప్రకాశం. ఆయన జీవుడి బుద్ధిలో ఉండి అమంగళ వాసనలను పోగొడుతూ సాధు సత్పురుషులకు మేలు చేస్తూ ఉంటాడు. అందుకే ఆయన అకారణంగా దయను చూపించే దయామూర్తి, కరుణామూర్తి కూడా. మరి భాగవత యొక్క సేవా ఫలితం ఎలా ఉంటుంది అంటే
నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవచ్చచ్చుమశ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఎల్లప్పుడూ కూడా భాగవతాన్ని లేకపోతే భగవద్భక్తులను సేవిస్తూ ఉండడం వల్ల మనకి అమంగళకరాలైన వాసనలు దూరమైపోతావే కాకుండా నశించిపోతాయన్నమాట. పవిత్ర కీర్తి గల పరమేశ్వరుని యందు నిశ్చలమైన భక్తి కుదురుతుంది మనకి. కామ క్రోధ గుణాలు పైకి మాత్రం మేము మోక్షాన్ని ఇస్తాము అనేటట్లుగా ప్రవర్తించి మోసం చేస్తాయి. అందుచేత భగవంతుడి మీద నిశ్చలమైన భక్తి కలిగి ఉంటే అవి ఎలాంటి ప్రభావాన్ని కూడా చూపలేవన్నమాట. అవి అణిగి మణిగి ధర్మానికి లోబడి ఉంటాయి. అలా భక్తి కుదిరితే రజస్తమో గుణాల నుంచి కలిగే కామలోభాలు ఇంకా వాటికి సంబంధించిన భావాలు మన మనస్సుని ఏమీ చేయలేవు. దుర్గుణాలు లేని మనస్సు సత్వగుణంలో స్థిరంగా ఉంటూ పరమశాంతిని కలిగిస్తాయి మనకి. ఈ విధంగా భగవంతునితో భక్తి సాధనారూపమైన నిరంతర సంబంధం వల్ల ప్రశాంతతను పొందిన మనస్సు ఉన్నవారు సంసారంలోని తుచ్చమైన విషయాలపై ఆసక్తి లేకుండా ఉంటారన్నమాట. అటువంటి సాధకులకే భగవంతుని యొక్క యథార్థ స్వరూపం సాక్షాత్కారం కలుగుతుంది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే అన్నారు కదా. అలాగా ఆత్మస్వరూపుడైన భగవంతుని యొక్క సాక్షాత్కారం కలిగినప్పుడు మనలో ఉన్న జీవుని హృదయంలోని అహంకారం అనే ముడి విడిపోతుంది. సందేహాలన్నీ కూడా తీరిపోతాయి. అటువంటి జ్ఞానం యొక్క కర్మలన్నీ కూడా నశించిపోతాయి. మరి ఏముంటుంది అప్పుడు? ప్రారబ్ధ కర్మ మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ కారణం చేతనే వివేకవంతులైన మానవులు వసుదేవపుత్రుడిగా అవతరించిన శ్రీకృష్ణ పరమాత్మయందు మనస్సుని నిలిపి భక్తిని సాధన చేస్తూ ఉంటారు. దానితో మనశ్శాంతిని పొంది మహదానందాన్ని అనుభవిస్తారన్నమాట. సత్వరజస్త మనస్సులనేవి ఈశ్వరుని మాయాశక్తి యొక్క గుణాలు. మరి మాయకు అతీతుడు, అద్వితీయుడు, పరిపూర్ణుడు అయిన పరమేశ్వరుడు ఈ 3 గుణాలతో కూడుకొని క్రమంగా ఈ జగతి యొక్క సృష్టి స్థితి లయలను చేయడం కోసమే బ్రహ్మ, విష్ణు, రుద్రులు అనే సంజ్ఞలని పొందుతాడు. వారిలో సత్వస్వరూపుడైన మహావిష్ణువు వల్ల మానవులకు ఎంతో మేలు జరిగింది. భూమి యొక్క వికృతి అయిన కట్టె నుండి పొగ పుడుతుంది. దాని నుండి వేదకర్మలకు మూలమైన అగ్ని పుడుతుంది. మరి భూమి కంటే కట్టె, కట్టె కంటే పొగ, పొగ కంటే శ్రేష్టమైనది అగ్ని. మరి అదే విధంగా మరి ఈ 3 గుణాలు కూడా ఎలా ఉంటాయంటే తమస్సు కంటే రజోగుణం శ్రేష్టమైంది, దానికంటే సత్వగుణం శ్రేష్టమైంది. ఎందుకంటే సత్వగుణము పరబ్రహ్మను ప్రకాశింపజేస్తుంది. ఈ సత్వగుణంతో జీవుడు బ్రహ్మను దర్శించగలుగుతాడన్నమాట. మనము ఈ విషయాన్ని పూర్వము భగవద్గీతలో కూడా బాగా విపులంగా తెలుసుకొని ఉన్నాం కదరా. మరి ఈ కారణం చేతనే పూర్వ మహర్షులు శుద్ధ సత్వగుణాన్ని ఆశ్రయించి విశుద్ధ సత్వ స్వరూపమైన శ్రీ మహావిష్ణువుని సేవించారు. అలా సేవించిన మహర్షులను ఎవరైతే అనుసరిస్తారో వారు కూడా ఈ సంసారంలో మంగళాన్నే పొందుతారన్నమాట. సత్వగుణాన్ని కోరేవారు ఉగ్రదేవత ఉపాసనని చేయకూడదు ఎప్పుడూ కూడా.
ఉగ్రదేవత ఉపాసనతో రజస్తమో గుణాలు విజృంభిస్తాయి. ఎలాంటి పని చేస్తామో దాని యొక్క గుణం అధికంగా ఉంటుందన్నమాట. దేనిని తింటున్నామో దాని యొక్క గుణం అధికంగా ఉంటుంది. అందుకే మహర్షులు కందమూల ఫలాలనే భుజించేవారు. రాక్షసులు మాంసాదుల్ని భుజించేవారు. అందుకే ఆహారం అనేది చాలా ముఖ్యం. సాత్విక ఆహారం తింటే సాత్వికులు అవుతారు. రజస్తమో గుణాలను పెంచే ఆహార పదార్థాలను తింటే ఆ గుణాలే కలుగుతాయి. వాటి వల్ల మనలో ఉన్న ఈ గుణాలను ప్రేరేపించే ఒక గుణం పైకి వస్తుందన్నమాట. అందుకని మనము ఎప్పుడూ కూడా సాత్విక ఆహారాన్ని తీసుకుంటానికి ముందుకు రావాలి. అదేంటండి, మన పుట్టుక నుంచి కూడా మనకి ఈ ఆహారం ఒకటి మనకి అలవాటు చేశారు కదా అంటారు. వాటి వల్ల దోషాలు సంభవిస్తాయి అన్నమాట. ఒక్క సాత్విక ఆహారం వల్లనే మేలు జరుగుతుంది, ఆరోగ్యము దక్కుతుంది. మరి ఎందుకు చెప్తున్నాము అంటే ఈ విషయాన్ని బాగా తెలుసుకోవాలి మనం. ఈ విషయాలన్నీ కూడా చెప్పటం వల్లనే సాధ్యం కాదు. అందుకే మనం ఈ పదే పదే చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి, మాట్లాడుకుంటూ ఉండాలి, మననం చేసుకుంటూ ఉండాలి. చెప్పారు కదా, ఇప్పుడు మనకి మహర్షుల దర్శనం కలుగుతూ ఉండాలి. ఏం తెలుసులే వీళ్ళకి అన్నీ వదిలేసి సన్యాసం పట్టుకొని గోచెగుడ్డ పెట్టుకొని తిరుగుతారు అని. కానీ వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? భగవంతుణ్ణి పట్టుకోవడం కోసం, భగవద్ దర్శనం కోసం. మనసులోనే ఉన్నాడని చెబుతున్నారు కదా, ఎందుకు వీళ్ళకి ఆ తిరుగుడు అంటారు. కానీ ప్రత్యక్షంగా భగవంతుణ్ణి పట్టుకోవాలి అనే ధ్యాసతో తిరుగుతూ ఉండే ఒక మహాపురుషులు అన్నమాట వాళ్ళంతా. మరి మనం కూడా ఆ ప్రయత్నం చేయలేకపోయినా మనకి సాధ్యమైనంత వరకు చేద్దామర్రా. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. మీ గౌరీ పూర్ణ. బాయ్.